ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్ని రెడ్డి బ్లాగ్స్. ఈరోజు మనం సొరకాయతో ఎలాగ అప్పాలు చేసుకుందామో చూపిస్తాను. కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, కొంచెం అల్లం, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇవన్నీ మనం ఈ కట్టర్లో వేసుకుందాం, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కింద రావాలి. ఓకేనా మనం వేద్దామా? ఓకేనమ్మా. ఇవన్నీ స్మాల్ పీసెస్ కింద కట్టర్లో గ్రైండ్ చేసుకున్నాం. ఓకేనా మనం స్టార్ట్. మొన్న కూడా నేను కూడా చేస్తాను మమ్మీ, నీకు కూడా చేస్తాను మమ్మీ అంటుంటాడు. సో అందుకని వాడికి కూడా ఒకసారి ఇచ్చాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక అన్ని కలిపి ఒక బౌల్లో వేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు మనం సొరకాయని తురుముకుందాం. రెడీనా? ఇప్పుడు సొరకాయకి పీల్ తీసుకుందాం. తీస్తావా మంది? రాదు, పెద్ద అయ్యాక చేపిస్తారేనా? నువ్వు కూడా రక్షిత. ఇలా కట్ చేసుకున్నాక వీటిని తురుముకుందాం. ఓకేనా? ఇలా బాగా తురుముకోవాలి. తురుముకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. బియ్యపిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. సేమ్ చపాతీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా కలిపి మిక్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది సేమ్. ఒకటి తీసుకొని ఈ కవర్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇవి చపాతీ రౌండ్స్లో తీసుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసి ఇప్పుడు చూపిస్తాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇలా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసి చపాతీ బాల్స్ లాగా తీసుకొని ఆ కవర్ పైన బాగా స్ప్రెడ్ చేయండి. అంతా ప్రెస్ చేస్తూ నీట్గా రౌండ్గా ఉండండి. ఆయిల్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి పాన్ అంతా. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూడండి. క్యాప్ పెట్టుకొని 2 మినిట్స్ వెయిట్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే లైటిష్ బ్రౌనిష్ కలర్లో రావాలి. అలా వచ్చే వరకు ఉంచండి. ఈ చూపిస్తున్న విధంగా చూసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేడి వేడిగా హెల్తీ అయిన సొరకాయ రొట్టెలు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మా పిల్లల్ని పిలుస్తున్న టేస్ట్ చేయడానికి. సూపర్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి రుషిక? బాగున్నాయా? చాలా బాగా ట్రై చేయమని చెప్పు. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.
బాగుందా మన్ను? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చప్ చప్ చేసుకోండి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.